మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అమెరికా ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాగా అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది. ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచింది. వాషింగ్టన్ తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లాస్ ఏంజలీస్ మేయర్ కరణ్ బాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ప్రార్థనా స్థలాలు, జనసమూహ ప్రాంతాలతో సహా ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు తెలిపారు ఆయన. మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు కూడా కొలంబియాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ కరణ్ బాస్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అమెరికా ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాగా అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది. ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచింది. వాషింగ్టన్ తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు లాస్ ఏంజలీస్ మేయర్ కరణ్ బాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ప్రార్థనా స్థలాలు, జనసమూహ ప్రాంతాలతో సహా ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు తెలిపారాయన. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అమెరికా ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. అమెరికా అటాక్ తర్వాత, ఇరాన్ పైన చేసినటువంటి అటాక్ తర్వాత మొత్తం ఇరాన్ మొత్తం కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇరాన్ నిర్ణయం ఏంటి, ఎట్లా ఉండబోతుంది అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మొత్తం కూడా హై అలర్ట్ వాతావరణం అయితే నడుస్తోంది. ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ లో కూడా హై అలర్ట్ నడుస్తుంది. ఇప్పటికే అటు 3 ఇరానియన్ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. సో మరోవైపు న్యూయార్క్, వాషింగ్టన్ తో పాటు అమెరికాలోని ప్రధాన నగరాలు మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తమై ఉన్నారు. సో ఇరాన్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామంటూ కూడా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మతపరంతో పాటు సాంస్కృతిక గానీ లేదంటే దౌత్యపరమైనటువంటి ప్రదేశాలకు అదనపు బలగాలు మోహరిస్తున్నామంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే కొలంబియా ప్రజలకు కూడా రక్షణ కల్పించాలంటూ కూడా నిఘాను పెంచేటువంటి పరిస్థితులు మాత్రం అమెరికా చాలా హై అలర్ట్ గా ఉంది. ఇరాన్ లో ఉన్నటువంటి ఫోర్డో, ఇస్ఫహాన్, నాటాజ్ లో ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియర్ టెన్స్ ఉన్నాయో సో వాటి పైన అమెరికా సైన్యం ఏదైతుందో చాలా ఒక వండర్ఫుల్ విజయవంతమైనటువంటి దాడి కూడా చేసిందంటూ కూడా చెప్పింది ఇప్పటికే అమెరికా. సో ఇది ప్రపంచానికి మొత్తం ఒక చారిత్రక క్షణం అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఈ దాడుల పైన అటు అమెరికా ఇరాన్ కూడా స్పందించింది. సో అమెరికా వైమానిక దాడులు స్థానికులకు ఎవరికి కూడా ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. దాడుల తర్వాత ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. దేశంలో ఉన్నటువంటి వైమానిక ప్రాంతాలను మొత్తం ఎయిర్ స్పేస్ మొత్తం కూడా క్లోజ్ చేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణమైనటువంటి సమన్వయంతో ఈ దాడులు జరిగినాయంటూ కూడా ఇప్పటికే నెతన్యాహు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ దాడి తర్వాత, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి తర్వాత సో రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఏమిటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం కొంత తీవ్రమైన పరిస్థితి ఉంది. భారతీయ జనాభా ఉన్న చోట కూడా ఇరాన్ క్షిపణులు మొత్తం కూడా అక్కడ పడ్డాయి. సో అందరూ మాత్రం ఇండియన్స్ అంతా కూడా ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారు. సో భారతీయులకు మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు.
అమెరికా ఇరాన్ అణుస్థావరం పైన బాంబు దాడి చేసినటువంటి క్రమంలో చాలా తీవ్రమైన పరిణామాలు. ఇందులో ఇప్పటికే 23 ఇరానీలకు కొంత గాయాలు తాకినాయి. కొంతమంది వైమానిక దాడులను కూడా జరిగినటువంటి క్రమంలో కొంతమంది గాయాలయ్యాయి. కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కేవలం న్యూక్లియర్ సెంటర్స్ మాత్రమే మేము దాడి చేశామంటూ కూడా అమెరికా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఈ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ లో ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ సెంటర్స్ పైన బంకర్ బ్లాస్టర్లను పేల్చేసింది. సో డొనాల్డ్ ట్రంప్ సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా ఇప్పటికే ట్రూత్ ఇరాన్ లోని కొన్ని అణు కేంద్రాలు లేదంటే ఫోర్డో, నాటాన్స్ అని ఇస్పాన్లపై జరిగినటువంటి దాడి గురించి మేము విజయవంతంగా దాడి చేశాం అంటూ కూడా దాడి తర్వాత 2 గంటల తర్వాత అమెరికా దేశాన్ని ఉద్దేశించు ప్రపంచాన్ని ఉద్దేశించు ఈ ట్రంప్ మాట్లాడడం జరిగింది. సో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టకపోయినాయి అంటూ కూడా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఈ చెప్పడం జరిగింది. అయితే ఈ తర్వాత పరిణామం ఇప్పటికే ఇరాన్ దీన్ని ఖండిస్తోంది. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉంటుందంటూ కూడా ఇరాన్ చెప్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అమెరికా మొత్తం కూడా హై అలర్ట్ నడుస్తుంది. ఏ క్షణమైనా ఇరాన్ దాడులు చేయొచ్చు. సో సామాన్య ప్రజల్ని వాళ్ళ పైన క్షిపణి దాడుల ప్రయోగాలు ఉండొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అమెరికా ఇప్పుడు మాత్రం హై అలర్ట్ గా ఉంది. బట్ ఏదేమైనా కానీ ఒక యుద్ధ రంగం మాత్రం నడుస్తోంది. యుద్ధంలోకి మాత్రం ఇరాన్ ప్రత్యక్షంగా దిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇరాన్ అండ్ అమెరికా అండ్ ఇజ్రాయిల్. సోని.